హాయ్ నేను సతీష్. ఈ వారం ఓటింగ్లో చాలా ట్విస్ట్లు అయితే ఉంటాయి. ఈ టికెట్ ఫైనల్తో పాటు ఈరోజు జరుగుతున్న టికెట్ ఫైనల్ టాస్క్లో జరిగే గొడవలు వీటన్నిటిని బట్టి డిపెండ్ అయ్యి ఉండబోతుంది. మరి ఆ అప్డేట్స్ అన్నీ చెప్పే ముందు జర్నలిస్ట్ సతీష్ 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఒక దగ్గర కాదు మనం ఉండే సబ్స్క్రైబర్స్ అని నాకు విషయం అర్థమైంది. మొన్న ఒకసారి నన్ను అడిగినప్పుడు కూడా దేశంలో ఏ మూలకి వెళ్ళినా మన వాళ్ళు ఉన్నారు, అట్లాగే ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మన వాళ్ళు ఉన్నారు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. మనం ఎక్కడికైనా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. మనల్ని పలకరించే వాళ్ళు మనం పలకరించి మాట్లాడడానికి మన వాళ్ళు అంతటా ఉన్నారు అనేది. గతంలో ఒకటి ఉండేది, ఏమి మలయాళీ అంట సూర్యరశ్మి వెళ్ళని చోటుకు కూడా వాటర్ వెళ్తే వాటర్ కూడా వెళ్ళలేని చోటుకి మలయాళీస్ వెళ్ళిపోతారని. బట్ నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే తెలుగు వాళ్ళు ఎక్కడైనా కష్టపడతారు, ఎక్కడైనా జెండా పాతుతారు, ఎక్కడైనా సత్తా చాడుతారు, ఎక్కడైనా సక్సెస్ ఉంటుంది. వీళ్ళు ఉండే వాళ్ళ దగ్గరే సక్సెస్ ఉంటుందా, సక్సెస్ని వెతుక్కుంటూ వీళ్ళు వెళ్తారా, వీళ్ళ హార్డ్ వర్క్ చూసి సక్సెస్ వస్తుంది. కానీ మొత్తానికి చూసేది పలానా సోన్స్ పలానా ప్రాంతాలు, దేశాలు, రాష్ట్రాలు కామెంట్స్ పెడుతుంటే మేము ఎక్కడి నుంచి అక్కడి నుంచి చెబుతుంటే గూస్ బంప్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఎన్ఆర్ఏలు కావచ్చు, కంట్రీ వైడ్ మన వాళ్ళు విస్తరించింది చూస్తే మొత్తానికి మన వాళ్ళ హవా నడుస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్లో బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా చాలా అప్డేట్స్, ఈ బిగ్ బాస్కి సంబంధించి జెన్యూన్ అప్డేట్స్, రివ్యూస్, అనాలిసిస్ ఎట్లా ఉంటాయో తర్వాత కూడా మన చుట్టూ జరిగే అనేక టాపిక్స్ మీద మాట్లాడుకుందాం, టచ్లో ఉందాం. ఇక వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ. నా మీద మరింత బాధ్యత పెంచారు, మంచి అప్డేట్స్ ఇవ్వమని. అయితే ఈ వారం ఓటింగ్లు ఎట్లా ఉందంటే కొంతమంది బాట్స్లో వేస్తారు ఓట్స్ యూట్యూబ్ వెబ్సైట్స్కి సంబంధించి. అది చూసి కన్ఫ్యూజ్ కావద్దు, అది వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చేసుకుంటున్నారు. పిఆర్ టీమ్స్ కావచ్చు కొంతమంది, ఎందుకంటే ఆ కంటెస్టెంట్కి సంబంధించి ఇగో మీరు ఇచ్చిన దానికి వర్క్ చేసి ఇట్లా ఉండింది అని చెప్పుకునేదానికి అక్కడ ఏదో సాటిస్ఫాక్షన్ కోసం తప్ప దానివల్ల యూజ్ ఉండదు. అయితే యూట్యూబ్ పోల్స్ అయితే మీరు నమ్మచ్చు, 99% ఇదే కరెక్ట్గా ఉంటుంది. ఎక్కువ పోల్స్లో యూట్యూబ్లో ఓటింగ్ జరిగే దగ్గర కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా చెయ్యొచ్చు, కానీ ఇది అంత ఈజీ కాదు. చాలా మెయిల్ ఐడీలు ఉంటే తప్ప అక్కడ మేనేజ్ చేయలేరు, అంత ఈజీ కాదు, అది సాధ్యం కాదనే చెప్పొచ్చు. బాట్స్తో ఇది ఏముంది, వెబ్సైట్స్ అయితే చేసి పడేయచ్చు. గతంలో తమిళ గ్లిడ్జ్ అని ఒక వెబ్సైట్లో మన తెలుగు బిగ్ బాస్ అండ్ తమిళకి సంబంధించి ఒపీనియన్ పోల్ పెట్టేవాడు. తమిళకి సంబంధించి అయితే 15 లక్షలు 20 లక్షల వరకు కూడా అంతకు మించిన మాదిరిగా ఓటింగ్ జరిగేది. 100% అదే రిఫ్లెక్ట్ అయ్యేది. మన తెలుగుకి సంబంధించి కూడా అదే వెబ్సైట్లో పెట్టినా మన వాళ్ళు పెద్దగా ఓట్లు తక్కువగా, మన వాళ్ళు కూడా ఒక దశలో ఒక సీజన్లో 1.5-2 లక్షల వరకు వేసేవాళ్ళు. తర్వాత మన వాళ్ళు పెద్దగా కనెక్ట్ అవ్వట్లా. కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ నేను చెబుతా ఉన్నా కదా, కొన్నింట్లో బాట్స్ ఓటు. మరి ప్రస్తుతానికి ఏంటి అంటే రీతు చౌదరి టికెట్ ఫినాలే రేసులో లాస్ట్ 3లో ఉండడం వల్ల చెప్పే కదా, మళ్ళీ ఫైనల్గా భరణి, సుమన్ శెట్టి కూడా అవుట్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు చౌదరి ఉండడం వల్ల ఎలిమినేషన్పై క్లారిటీ రావట్లా. ఎందుకంటే ఈ రేసులో ఆమె ఏ పొజిషన్లో ఉంటుంది అనేది ఫైనల్గా తేలితేనే అక్కడ ఎలిమినేషన్ అనేది డిసైడ్ కాబోతుంది, తేలబోతూ ఉంది. ఒకవేళ టికెట్ ఫినాలే రీతు చౌదరి గెలిస్తే మొత్తం సినారియో మారిపోతుంది. ఆవిడ ఎట్లాగైనా ఉండాలి, ఎందుకంటే ఆవిడకు ఉండేవి 2 ఆశలు. ఒకటి డేమోన్ పవన్ కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ వస్తే అతను నామినేషన్లోకి రాకపోతే తనకు ఓట్లు షేర్ అవుతాయి అని ఆ రోజు దండం పెట్టి తెగ బాధపడి ప్రయత్నం చేసింది, బట్ రాలా. అట్లాగే టికెట్ ఫైనల్ ఛాలెంజ్ కూడా చేశాడు, బాగా ఆడతాడు, గెలుస్తాడేమో అనుకుంది. ఒకవేళ ఆయనకి ఇమ్యూనిటీ వస్తే తనకు ఓట్లు షేర్ అయితే అతని ఓట్లు కూడా అందులోకి పోవచ్చు, టాప్ 5లోకి అనుకుంది. అవన్నీ జరగలేదు కనుక ఇప్పుడు ఆవిడ ఒక్క ఆమె రేసులో ఉంది కనుక ఎట్లాగైనా గెలవాలని మ్యాక్సిమం ట్రై చేస్తుంది. ఒకవేళ ఆమె సేవ్ అయితే టికెట్ ఫైనల్ గెలుచుకుంటే ఎటు 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చేస్తే ఆమెకు సంబంధించిన ఓట్లన్నీ కూడా డీమాన్ పవన్కి షేర్ అయితే అతడు కూడా సేవ్ అయిపోతాడు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, సింగిల్ ఎలిమినేషన్ అయితే 99% సుమన్ శెట్టి అవుట్. మరి డబుల్ ఎలిమినేషన్ ఉంటే, డబుల్ ఎలిమినేషన్కి సంబంధించి కూడా కంటెస్టెంట్లు ఉన్నారు కనుక హౌస్లో 8 మంది ఉన్నారు. ఈ 13-14 వారాల్లో 3 వెళ్ళిపోతేనే లాస్ట్కి ఏమో 5 ఉంటారు, లేదా సూపర్ 6 అంటాడు, లేదా లాస్ట్ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ పెడతాడు. కానీ మొత్తానికి 2 వారాల్లో 3 వెళ్లాల్సింది ఉంది కనుక డబుల్ ఎలిమినేషన్ ఎవరు అనేది తేలాలంటే ముందు టికెట్ ఫైనల్ విన్నర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అట్లాగే ఈ వారం ఎలిమినేషన్తో పాటు టాప్ 5లో 4th and 5th పొజిషన్లో ఇప్పుడు ఇమాన్యుయల్, కళ్యాణ్, తనూజ పక్క టాప్ 3, సంజన కూడా 4thలో ఉండేది ఉంది. మరి 5th పొజిషన్ ఎవరు ఏంటనేది కూడా ఇదే డిసైడ్ చేయబోతుంది. మొత్తానికి గేమ్ చేంజింగ్ చేసే ఎపిసోడ్ ఈరోజు చూడబోతున్నాం. ఈరోజు కూడా కొన్ని గొడవలు అయినాయంటే దానికి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చా. భరణి వర్సెస్ సంజన, భరణి వర్సెస్ రీతు చౌదరి, భరణి వర్సెస్ కళ్యాణ్, ఇన్ని గొడవలు పంచాయతీలు అయినాయి. బట్ అది మనం ఎపిసోడ్ ప్రోమో చూసాకే మాట్లాడదాం. ముందైతే మీరు ఖచ్చితంగా ఓటింగ్ మీద కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు. బట్ మనకి ఏ పాయింట్లో గొడవలు అయ్యాయి, ఏ కాంటెక్స్ట్ ఏంటి, టెక్స్ట్ ఏమి పాయింట్, ఏమి టాపిక్ మీద అయ్యింది అనేది నేను ఇప్పుడు చెప్పాను. చూద్దాం. మరి ప్రస్తుతానికి ఈవినింగ్ ఓటింగ్ చూసేసరికి తనూజ్ అయ్యే ఫస్ట్ ప్లేస్లో ఉంది, 36%. ఆవిడికి ఏ వారం కూడా సేవ్ అవుతుందా లేదని భయం లేదు.
పక్కగా విన్నర్ మెటీరియల్ కదా, విన్నర్ అవుతుందో లేదా ఆ టాప్ 2 పొజిషన్ కోసమే ఆవిడ ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ టెన్షన్ పడాలి తప్ప 2-1 అనేది. ఎందుకంటే కళ్యాణ్ వర్సెస్ తనుజ చాలా టఫ్ అయితే ఈ సీజన్లో చూడబోతున్నాం ఫైనల్ వీక్. ఆయన దురదృష్టం కొద్దీ మరి టికెట్ ఫైనల్ గెలిచేస్తే ఎట్లా ఉంటుందో చెప్పలేం, కానీ వాళ్ళిద్దరి మధ్య పోటీ వారి మీద పక్కా సేఫ్. ఇక సంజన కూడా మంచి ఓటింగ్గా జరుగుతుంది, ఒక 26. వీళ్ళిద్దరికీ కలిపి చూసుకుంటే 40%, మిగిలిన ముగ్గురికి 40%. బర్నీకి ఒక 13-14% జరుగుతుంది. ఈ వారం ఈయన కూడా సేఫ్, ఈ ముగ్గురు సేఫ్. పైగా ఈరోజు ఎపిసోడ్లో బర్నీకి కనుక సింపతి వచ్చిందనుకోండి ఖచ్చితంగా అతనికి ప్లస్ అయ్యి. ఇప్పటికే కెప్టెన్ కాలేదని సింపతి ఉంది, అప్పుడు రీతు చౌదరి వల్లే కాలేదని. అట్లాగే ఆయన కొన్ని పాయింట్లు చెప్పాడంటే ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తున్నావు, నన్ను ఎట్లాగైనా ఓడిస్తున్నావు, నువ్వు కెప్టెన్ అయ్యో, నేను అది కూడా కాలే, టికెట్ ఫైనల్కి గెలుచుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ అని చాలా గొడవ బాధపడ్డాడంట. మరి ఆటోమేటిక్గా అతనికి సింపతి వర్కౌట్ అయిపోతే ఇతనికి మరింత పక్కా సేఫ్ జోన్. ఖచ్చితంగా రీతు చౌదరి రిస్క్లోకి వెళ్ళిపోద్ది. ఆల్రెడీ ఓటింగ్ పరంగా చూసుకుంటే ఆవిడ బాటమ్ 3లో ఉన్నారు. వాళ్ళ ముగ్గురే డీమోన్, రీతు, సుమన్ మధ్య ఊగిసిలాట ఎవరు వెళ్తారని. సో మరి ఇలాంటి దశలో ఈ గొడవల్లో టాస్క్లు ఆడేటప్పుడు ఫెయిరు ఫౌలు ఆడారా లేదా, స్ట్రాటజీయా, కన్నింగ్ స్ట్రాటజీయా, ఎట్లా ఆడారు, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తాయి. మరి ఇది ఎవరికి సింపతి వర్కౌట్ అయితే వాళ్ళకి వర్కౌట్ అయిపోద్ది, ఓట్లు పడతాయి. లేని వాళ్ళకైతే డ్యామేజ్ జరుగుతుంది. డీమోన్ పవన్ టికెట్ ఫైనల్ అనగానే మనకి ఈ సీజన్లో ఫస్ట్ గుర్తొచ్చిన పేరు డీమోన్. బాగా ఆడుతాడు, బట్ దురదృష్టం ఎఫర్ట్స్ పెట్టాడు, లక్ కూడా ఫేవర్ చేయలేదని అనుకోవాలి. ఛాలెంజ్ కూడా చేశాడు, అది ఒక రకంగా పాజిటివ్ కూడా ఉంటుంది ఆ కసితో ఆడాలని. అట్ ద సేమ్ టైం అదే మళ్ళీ ఒత్తిడి కూడా అవుద్ది, అరే మనం ఛాలెంజ్ చేసి మరీ ఆడుతూ ఉన్నాం కనుక ప్రెజర్ కూడా పెరిగిపోద్ది. ఏది ఏమైనా రేసులోంచి తప్పకూడదు. ఆయనకుండే కేపబిలిటీకి, ఆయనకుండే పొటెన్షియల్కి వెరీ బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఇలాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా టికెట్ ఫైనల్ రేసులో సత్తా చాటారు తప్ప ఎప్పుడు ఓడిపోయింది లేదు. మంచి టఫ్ ఫైట్ ఇచ్చి అట్లా ఆడుకుంటూ వచ్చిన వాళ్ళు వెరీ బ్యాడ్ లక్ అనుకుని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి రిస్క్లో ఉన్నాడు. డబుల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టితో పాటు ఇతడు కూడా అవుట్ అవుతాడా అంటే ఇందాక నేను చెప్పే కదా ఈక్వేషన్స్ అవన్నీ డిసైడ్ చేయబోతాను. ఇక 5th ప్లేస్లో రీతు చౌదరి 8%. ఈరోజు మరి ఈవిడ ఆడే విధానాన్ని బట్టే ఖచ్చితంగా గ్రాఫ్ పెంచుకుంటుందా తనకు తాను, వేరే వాళ్ళ గ్రాఫ్ బర్నీ గ్రాఫ్ పెంచుతుందా అనేది చూడాలి. మొత్తానికి ఈవిడ ప్రతిసారి రీతు వర్సెస్ సంజన అయినప్పుడు కూడా సంజన గ్రాఫ్ పెరిగింది, రీతు వర్సెస్ కళ్యాణ్ అయినప్పుడు కూడా కళ్యాణ్ గ్రాఫ్ పెరిగింది, రీతు వర్సెస్ బర్నీ ఫస్ట్ టీషర్ట్ల టాస్క్లో రంగబూసేటప్పుడు కూడా బర్నీ గ్రాఫ్ పెరిగింది. మరి ఈ వారం ఈవిడ గ్రాఫ్ పెంచుకుంటుందా, అపోనెంట్ గ్రాఫ్ పెంచుతుందా అనేది కూడా ఈవేళ ప్రోమోలు లైవ్ ఎపిసోడ్ చూసాకే డిసైడ్ అయింది. ఇంకా 1 డే ఓటింగ్ కూడా ఉంది కనుక. సరే ఫైనల్లీ సుమన్ శెట్టి టాస్కుల్లో సుమన్ శెట్టి ప్రభంజనం 3 టాస్కుల్లో కూడా ఎరగొట్టేసి ఆడుతున్నాడు, అంచనాలకు మించి ఆడుతున్నాడు. మరి ప్రస్తుతానికి అయినా సరే అదొకటే చాలదు కదా, ఇన్ని రోజులు ఆడలేదు, ఇప్పుడు ఆడుతూ ఉన్నాడు, మంచిదే సంతోషమే, కానీ చాలదు, ఆ ఓటింగ్ అయితే చాలదు, రిస్క్ జోన్ ఉన్నాడు. సో సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్, మరి డబుల్ అయితే సుమన్తో పాటు ఈ జంటలో ఎవరు వెళ్తారు, నువ్వు వెళ్తావా నేను వెళ్తానా, నువ్వు వెళ్తావా నేను వెళ్తావా అనే పరిస్థితి ఉంటుంది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. 1 lakh సబ్స్క్రైబర్స్. నేను ఈ సీజన్లో ఎంత వేగంగా అవుతారు అనుకున్నా, మరీ ఎండింగ్ అనుకున్నా, కానీ చాలా వేగంగా అయిపోయారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.